హలో అండి. థంబ్‌నెయిల్ పైన చూసిన డిజైన్ వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూసుకున్నాం. అదే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అయితది ఈ వీడియో వచ్చేసి. ఇదొచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇదొచ్చేసి ఓపెన్ పార్ట్స్ మన సైడ్ తీసేసుకున్నాం. అంటే బ్యాక్ ఓపెనా అని మీకు డౌట్ రావచ్చు. కానీ కాదు, ఫ్రంట్ ఓపెనే. కాకపోతే మోడల్ కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా! అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకొని దాని తర్వాత పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే కింద బ్లౌజ్ యొక్క ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇదొచ్చేసి మనం బొద్దు పార్ట్ కట్ చేసేసుకుంటాం కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి. ఎక్కడ భుజం దగ్గర నుండి కింద డాట్ ఉంటది కదా! ఇక్కడి వరకి బ్లౌజ్ యొక్క పొడవు తీసేసుకోవాలి. కానీ ఇక్కడ కస్టమర్ ఏం చెప్పిండ్రంటే ఒక పావించు ఎక్కువ పెంచమని చెప్పిండ్రు. సో, అందుకోసం నేను ఫస్ట్ కింద పావించి ఎక్కువ తీసేసుకుంటున్నాను చూడండి. ఒకవేళ 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది పొడవు అనేది ఇక్కడి వరకు ఉంది కదా! దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇదొచ్చేసి మనకి పైన కుట్టు పెడతాం కదా! అందుకోసం తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఈ మోడల్ కావాలి అని అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుండి 3.5 ఇంచులకి నేను ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. సైడ్‌కి ఫస్టే 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. 3.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ నుండి బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి మనము షేప్ కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క నడుము కొలత. ఏ విధంగా తీసేసుకుంటాం? బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు? ఇక్కడి వరకు ఉంది. అవునా? దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసము? ఇదొచ్చేసి మనకు వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. సేమ్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా మధ్యలోకి నెక్ ఎంతుందో మార్క్ చేసేసుకోండి. నెక్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. సో, దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే ఇదొచ్చేసి మనము కుట్టు కోసం తీసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత మార్క్ చేసేసుకున్న తర్వాత చెస్ట్ కొలత ఎంత ఉందో తీసుకుందాం. చెస్ట్ కొలత ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా! ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇదిగోండి. ఇక్కడ నుండి మాత్రమే తీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా స్ట్రెయిట్‌గా పట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చేసింది? ఇక్కడి వరకు వచ్చేసింది. ఇది మన చెస్ట్ కొలత. ఓకే కదా! ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ చెస్ట్ కొలతని, నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇదొచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. సైడ్‌కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉందో చూడండి. చెస్ట్ కొలత 10 కంటే తక్కువ ఉంది. అవునా? సో, 10 కంటే తక్కువ ఉంది అన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే 5.5 ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే తీసేసుకోండి. అదే విధంగా నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసేసుకోండి. ఇక్కడ నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి. ఇదొచ్చేసి మనము నెక్ కోసం మార్క్ చేసేసుకున్నాం. ఇదొచ్చేసి షేప్ అనేది తర్వాత చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం చంక కూడా కొలుచుకోవాలి కదా! చంక కోసం. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం? కానీ కస్టమర్ ఏం చెప్పిండ్రంటే నా కొలత బ్లౌజ్‌కి ఎంతైతే షోల్డర్ ఉందో అంతే తీసుకోండి అక్కయ్య అని చెప్పిండ్రు. సో, అప్పుడు ఏం చేయాలి అనంటే ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి వరకు నెక్ తీసేసుకున్నాం కదా! కుట్టు కోసం ఒక పావించి లోపలికి పోతది కదా! ఇక్కడ నుండి ఈ విధంగా తీసేసుకోండి. సో, కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది. హాఫ్ ఇంచ్ అనేది మనకు జాయిన్ చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తది. అర్థమైందా ఇప్పుడు? మనం నార్మల్‌గా చెక్ చేసేసుకున్న సేమ్ వచ్చేస్తది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా! ఇక్కడ నుండి 5.5 ఇంచులు తీసేసుకున్నాం కదా! సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్‌లో కూడా చెక్ చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఈ లైన్ అనేది స్ట్రెయిట్‌గా రావడానికి చంక డౌన్ కోసం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత చాలా మంది చంక డౌన్ ఎంత తీసుకుంటారో 6 ఇంచులు తీసేసుకుంటారు కదా! నేను మాత్రం 5 నుండి 6.5 మధ్యలో తీసుకుంటా ఎప్పుడైనా డిఫరెంట్ బ్లౌజెస్‌కి. ఇక్కడ నేను ఫస్ట్ 5.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా. 5.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకున్నానా? ఇప్పుడు రౌండ్‌గా మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ మూల దగ్గర 1½ ఇంచ్ తీసేసుకొని రౌండ్‌గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది కరెక్టా? కాదా? అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూద్దాం. ఇది చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతోని చెక్ చేసేసుకోవాలి. ఇదిగోండి. ఇది షోల్డర్ జాయింట్ ఉందా? షోల్డర్ జాయింట్ ఇక్కడ పెట్టేసుకోండి. కింది లైన్ పైన పెట్టేసుకొని ఖర్చుతో సహా నేను కొలుచుకుంటున్నా. ఇప్పుడు ఇదేమైంది? ఇక్కడ మనకి మార్కింగ్ ఏమో ఇక్కడికి ఉంది.
అవునా? సో, మనకి ఇక్కడికి మార్కింగ్ ఉంటే మనం ఏం చేస్తాం, ఇక్కడి వరకే డ్రా చేసేస్తాం. అప్పుడు ఏమైతది, మనకి చంక భాగంలో లూజ్ వస్తది. అవునా? అంటే మన మార్కింగ్ అనేది ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్‌ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పైకి జరిపేసుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర అదే విధంగా మార్కింగ్ అయితే రౌండ్‌గా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు రౌండ్‌గా మార్క్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఇదిగోండి, ఇప్పుడు కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఈ కొలత, మనం మార్కింగ్ చేసిన కొలత, బ్లౌజ్ యొక్క కొలత, అదే విధంగా మనం మార్కింగ్ చేసిన కొలత అనేది కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. అప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నాం అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, 5 ఇంచులకు తీసుకున్నప్పుడు మనకి చంక కొలత అనేది మ్యాచ్ అయింది. సో, కంపల్సరీ మీరైతే చెక్ చేసేసుకోవాలి. ఏంటి అనంటే, ఈ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకుంటేనే అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఓకేనా? ఇప్పుడు చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొత్తం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద, పైన కచ్ మార్కులయితే పెట్టేసుకోండి. ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. రౌండ్ అంటే రౌండ్, స్టార్ అంటే స్టార్, మీకు ఏదంటే అది మార్క్ చేసేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం పాన్ షేప్ మోడల్‌లో కావాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసిందా? ఇప్పుడు ఈ విధంగా మీరు ఏ షేప్ అంటే ఆ షేప్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి చూడండి, నేను ఏ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇట్లా స్ట్రైట్‌గా కిందికి దింపేసుకుంటున్నా. లేదు అని అనుకుంటే మీరు ఇదిగోండి కొంచెం కర్వ్ లాగా కూడా దింపేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా అంటే అలా. కాకపోతే నేను మాత్రం ఇట్లా స్ట్రైట్‌గానే తీసేసుకుంటున్నా. కస్టమర్‌కి సేమ్ ఇదే విధంగా కావాలి అని చెప్పాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ కచ్ మార్క్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి కదా, అందుకోసం. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోండి. చూడండి, లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ అనేవి పొడుగులు ఉండే విధంగా కట్ చేసేసుకోండి. అడ్డం ఉందనుకోండి మంచి నీట్గా అయితే కనబడదు, అందుకోసమే పొడుగులో ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత దీనికోసం నేను ఇక్కడ మెజెంతా కలర్ పైపింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను. అది ఏ విధంగా అంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి డీటెయిల్గా పైపింగ్ కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న పైపింగ్ డోరీ వచ్చేసి మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్కి జాయింట్ అయితే వేసేసుకోండి. లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటే పాదం కనిపిస్తుంది కానీ ఇక్కడ డబుల్ పాదంతోనే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి మూల అనేది కరెక్ట్గా తిరగడం లేదు. సో అప్పుడు నేను ఏం చేసినాను అంటే, ఇదిగోండి డోరీ క్లాత్ని ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. కచ్ మార్కులు పెట్టేసుకొని క్లాత్ తిప్పేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా రెండు, ఒకటేమో పైనుండి స్టిచ్ వేస్తే ఒకటేమో కింది నుండి స్టిచ్ వేయాల్సి వస్తుంది. మీరు అనవసరంగా కంగారు పడకుండా నార్మల్గా రెండు కూడా పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా రెండింటికి స్టిచ్ వేసేసుకున్నాం కదా, రెండు స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు కూడా పక్క పక్కన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్లు రెండు పక్క పక్కన మెయిన్ ఫ్యాబ్రిక్లు రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా చెప్పింది ఎందుకంటే, నార్మల్గా పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రెండు ఒక సైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నేను. చూడండి, రివర్స్లో స్టిచ్ వేసేటప్పుడు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి రివర్స్లో కుట్టు అనేది కనబడుతుంది, ఆ కుట్టు పైనుండి ఇంతకుముందు వేసిన కుట్టు పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఏమడుగుతున్నారంటే, అక్కి నేను డౌట్ అడుగుతున్నా ఏమనుకోకండి అని అనద్దు అస్సలు. ఎందుకంటే మీరు డౌట్ అడగడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఈ విధమైన కచ్ మార్కులు కూడా పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు ఎందుకోసం అంటే క్లాత్ అనేది ఈ విధంగా రివర్స్ తిప్పేసినప్పుడు మీకు షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి మూల దగ్గర కూడా చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది.
ఓకేనా. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండింటిని జాయిన్ చేయాలి కదా, ఇంతకుముందు కచ్ మార్కులు పెట్టుకోవాలి అని చెప్పినాను చూడండి. ఆ విధమైన 2 కచ్ మార్కులు ఒక దానిపైకి ఒకే దానికి వచ్చే విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర నుండి స్టిచ్ అయితే వేసేసుకోండి. మొత్తం అటు సైడ్ కూడా స్టిచ్ వేయాలంటే అటు సైడ్ అవసరం లేదు, ఇటు సైడ్ నుండి ఇటు స్టిచ్ వేసేసుకోండి. మీరు థంబ్నెయిల్ పైన చూస్తున్నప్పుడు ఇక్కడ మనకి సమోసా లాంటి షేప్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ నేను ఈ క్లాత్కి సమోసా షేప్స్ కుట్టట్లేదు. నేను ఇక్కడ ఏంటి అంటే షో బటన్స్ అయితే పెట్టేసుకుంటాను బ్లౌజ్ అంతా స్టిచ్ అయిపోయిన తర్వాత. ఓకేనా. షో బటన్స్ పెట్టుకుంటే కూడా మనకి చాలా నీట్గా అనిపిస్తుంది, మన ఇష్టం ఉన్న కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి నార్మల్ బ్లౌజ్ లాగానే మనము ఇక్కడ డాట్స్ స్టిచ్ చేయాలి. కానీ ఇక్కడ కింది క్లాత్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, అందుకోసం ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని కింద ఒక స్టిచ్ వేయండి. అప్పుడు ఏంటి లోపల ఉన్న క్లాత్ కూడా మనకి పైకి లేవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, నార్మల్ బ్లౌజ్కి అయితే ఏ విధంగా స్టిచ్ వేస్తామో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కిందకి నేను బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అని అనుకుంటే బొటిక్లో కంపల్సరీ కింద కూడా బ్లౌజ్కి కింది సైడ్లో కూడా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేస్తారు. ఈ విధంగా ఒకసారి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసిన తర్వాత దీనికి 1 ఇంచ్ పట్టి కుట్టేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ నేనైతే షో బటన్స్ ప్రిఫర్ చేస్తున్నాను.